హలో ఎవ్రీవన్. గోధుమ రవ్వతో హల్వా అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోద్దండి. టేస్ట్ అంత బాగుంటుంది. ముందైతే దానికోసం ఒక గిన్నె తీసుకుని దాంట్లో కావలసినంత నెయ్యి అయితే వేసుకోవాలి. వేసుకుని డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకోవాలి. తర్వాత అవి వేగిపోయిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. తర్వాత అయితే అదే ప్యాన్లో రవ్వ అయితే వేసుకోవాలి. ఒక కప్పు రవ్వ అయితే వేసుకున్నాను. వేసుకుని దోరగా వేయించుకోవాలి. మాడకుండా చూసుకోవాలండి. మాడకుండా సిమ్లో పెట్టి వేయించుకుంటే మాడిపోకుండా అయితే ఉంటుంది. తర్వాత అది వేగిపోయిన తర్వాత అది కూడా పక్కకు తీసేసుకోవాలి. తర్వాత అదే గిన్నెలో ఒక కప్పు రవ్వకి ఒక 3 కప్పుల వాటర్ అయితే తీసుకోవాలి. తీసుకుని వేడి చేసుకోవాలి ఆ వాటర్ని. అవి వేడైన తర్వాత ఒక కప్పు రవ్వ తీసుకున్నాను కదా, అదే కప్పుతో ఒక కప్పు బెల్లం అయితే తీసుకోవాలి. ఒక కప్పు బెల్లం తీసుకుని కరగనివ్వాలి. దీని ప్లేస్లో పంచదార అయినా తీసుకోవచ్చండి, మీ ఇష్టం. హెల్దీగా ఉండడం కోసం నేనైతే బెల్లం తీసుకున్నాను. తరువాత అది బాగా కరగాలి. అది కరుగుతూ ఉన్నప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలి. నేనైతే ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయలేదండి. కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. తర్వాత వేయించి పక్కన పెట్టుకున్నాం కదా రవ్వ, ఆ రవ్వ వేసేసుకోవాలి ఇందులో. ఉండలు ఏమీ లేకుండా కలుపుకుంటూ కొంచెం కొంచెంగా అయితే వేసుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. దీనికి ఒక 4-5 స్పూన్ల నెయ్యి అయితే పడుతుందండి. నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు.
ఇలా ఉడికిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా అందులో వేసేసుకోవాలి. వేసుకుని ఒక్కసారి అయితే కలుపుకోవాలి. తర్వాత ఇలాంటిది ఒక గిన్నె తీసుకొని దాంట్లో నెయ్యి రాసి పెట్టుకోవాలి. ఇలాంటిది లేకపోతే ఏదైనా స్టీల్ గిన్నె, ఏదైనా ఒక కప్పు లాంటిది అలాంటిది ఏదైనా తీసుకోవచ్చండి. తీసుకుని అందులో నెయ్యి రాసుకుని తర్వాత అది తీసుకొచ్చి ఇందులో వేసేయాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి. గిన్నెకి నెయ్యి రాసుకోవడం వల్ల అది తీసేటప్పుడు లూజ్గా అయితే వచ్చేస్తుందండి ఈజీగా. లేదంటే కొంచెం కష్టంగా వస్తుంది, అంటుకుపోతుంది. అంటుకుపోకుండా ఫాస్ట్గా రావాలి లూజ్గా అంటే నెయ్యి రాసి పెట్టుకోవాలి. తర్వాత ఇష్టమైతే దీనిపైన కూడా కొంచెం నెయ్యి అయితే వేసుకోవచ్చండి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకోవాలి. అంతేనండి, టేస్టీగా ఈజీగా అయిపోయే స్వీట్ అండి. రవ్వ హల్వా రెడీ అయిపోయింది. మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకుని తినేయడమేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.